సో విఆర్కే డైట్, ఓకే, విఆర్కే డైట్ నేను చెప్పే డైట్ ఒకటే అని నాకు కామెంట్స్ చేస్తున్నారు అందరూ. ఓకే, విఆర్కే డైట్ అంటే విఆర్కే గారు చాలా గొప్ప వ్యక్తి, చాలా డాక్టర్ కానప్పటికీ కూడా ఆయనకి బాగానే నాలెడ్జ్ ఉంది. హ్యూమన్ ఫిజియాలజీ గురించి, బయోకెమిస్ట్రీ గురించి బాగానే చదివింది ఆయన. అయితే ఆయనకి నాకు 4 తేడాలు ఉన్నాయి. ఒకటి, నా దగ్గర వచ్చే పేషెంట్కి 2-3 వేలలో ట్రీట్మెంట్ అయిపోతుంది మహా అయితే, మందులు సహా ఒక నెలకి. ఎవరో ఒకరిద్దరికి రోగం బట్టి కొంచెం ఎక్కువ ఖర్చు కావచ్చు, 5-10 వేలు కావచ్చు, కానీ అంతకంటే ఎక్కువ దాటదు. కానీ ఆయన దగ్గర వెళ్తే, అంటే నేను చెప్పట్లేదు, ఆయన దగ్గర వెళ్ళిన పేషెంట్స్ నా దగ్గర వచ్చిన వాళ్ళు ఏం చెప్పారంటే సప్లిమెంట్స్కే 30,000-40,000 పర్ మంత్ అవుతుందని. ఆయనకి విఆర్కే హెల్త్ సిటీ అట్లుంది, అండ్ విఆర్కే అనే బ్రాండ్స్ ఉన్నాయి, అవే మందులు వాడతారని చెప్తూ అది నాకు కరెక్ట్ అనిపించదు. ఎందుకంటే ప్రాపర్ హ్యూమన్ డైట్, మనిషి తినాల్సింది తింటే సప్లిమెంట్స్ అవసరం లేదు. సప్లిమెంట్స్ తినాల్సి వస్తుందంటే అది ప్రాపర్ హ్యూమన్ డైట్ కాదు. ఒకటి. రెండోది, నా దగ్గర వచ్చిన పేషెంట్స్కి నేను నా పర్సనల్ నెంబర్ ఇస్తా. ఓకే, మీ ఎవరు నాకు తెలిసేది. సో ఒక గంట సేపు నేను వాళ్ళతో ఫోన్లో ఇంటరాక్ట్ అవుతా, అంటే ఏమైనా ఇబ్బంది ఉంటే. ఎందుకంటే ఇప్పుడు నేను డైట్ చెప్పిన, మందు రాసిన, ఏదైనా వాళ్ళ ప్రాబ్లం అయితే నేనే సాల్వ్ చేయాలి కదా. నాకు తెలిసి అది ఆయన చేయడు. మూడోది, ఆయన గ్యారెంటీ చెప్తాడు, నేను ఖచ్చితంగా కిడ్నీ డిజీజ్ అవుతుంది, షుగర్ డిజీజ్, క్యాన్సర్ అని నేను నయం చేసినట్టు అని చెప్తాడు. సో నేనేంటంటే నా దగ్గర పేషెంట్ హిస్టరీ ఉంది, రిపోర్ట్ టెస్టిమోనీస్ ఉన్నాయి మంచి అయినది. కానీ 10 ఏళ్ళు, 20 ఏళ్ళు, 40 ఏళ్ళు మంచి అయిన వాళ్ళు ఉన్నారు. కానీ అది నా గ్యారంటీ, నా గొప్పతనం ఏం లేదు అందులో. నాకు తెలిసిన నాలెడ్జ్ నేను అప్లై చేస్తా, మిగతా అంతా దేవుడి దయ, పేషెంట్ ప్రాప్తం అంతే. సో అట్లాంటి గ్యారంటీస్ నా దగ్గర ఉండవు. నాలుగోది, ఆయన డాక్టర్స్ అంటే కొంచెం సరిగా మాట్లాడాయన, అంటే పని కానట్టు, అండ్ మెడికల్ మందులని చెత్త కుప్పలు పడేయాలా, పెంట కుప్పల మీద పడేయాలా అంటాడు. అది నాకు కరెక్ట్ అనిపించదు. ఎందుకంటే కొన్ని రోగాలు డైట్ ద్వారా, లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ ద్వారా తక్కువ అవుతాయి, కానీ కొన్ని రోగాల గోళీలు వాడాల్సిందే. సో ఇంగ్లీష్ మెడిసిన్ మొత్తం తప్పు అనే, పనికిరాదనేది ఆయన తప్పది. ఇంకోటి, చాలా రోగాలు ఉంటాయి అక్కడ డాక్టర్ అవసరం. యాక్సిడెంట్ అయింది, అపెండిసైటిస్ అయింది, బ్రెయిన్లో అన్యూరిజం అయింది, దానికి సర్జరీ చేయాల్సిందే. సో ఆ టైంలో కూడా నేను కేవలం కొబ్బరి నూనె తాగుతా, డైట్ చేస్తా, సప్లిమెంట్ మింగి మంచి అవుతా అనేది కాదు. సో ఈ చోట్లలో ఆయనకు నేను అది కరెక్ట్ కాదని నాకు అనిపిస్తుంది. ఇంకోటి ఏంటంటే, ఎప్పుడు కూడా మీరు అందరూ అర్థం చేసుకోండి, ఎవరు కూడా ఎప్పుడు కూడా గ్యారంటీ ఇస్తున్నారంటే అక్కడ ఏదో రకంగా మోసం జరుగుతుంది. ఎందుకంటే ఇట్లా గ్యారెంటీలు విని నమ్మి తలనొప్పి కోసం 10 లక్షలు ఖర్చు పెట్టుకున్న పేషెంట్స్ నాకు తెలుసు. ఓన్లీ యాంగ్జైటీ డిజార్డర్, భయం టెన్షన్ అవుతుంది, దానికోసం 100 సార్లు ఈసీజీ, 100 సార్లు 2D ఎకోలు, ఏంజియోగ్రామ్ నుంచి చేయించుకున్న వాళ్ళు కూడా నాకు తెలుసు. ఇది ఇంకా తెలంగాణ, ఆంధ్ర బెటర్ ఉంది. యూపీ, బీహార్ నుంచి వస్తున్నారు పేషెంట్ కొందరు. క్యాన్సర్ తగ్గిస్తా అని ఏదో శుద్ర పూజ చేస్తా, చేతబడి చేస్తా అని ఒకడైతే ఇల్లు అమ్ముకున్నాడు, భూమి అమ్ముకున్నాడు, పెళ్ళామాకరికి పుస్తలు కూడా అమ్ముకొని ట్రీట్మెంట్ చేసి. సో ఒకటి, ఇట్లాంటి మోసాలు చేసే వాళ్ళు ఏం అర్థం చేసుకోవాలంటే, ఇట్లా ఒకరిని బాధ పెట్టి, ఒకరిని జీవితం అంతా నాశనం పెట్టి, ఒక ఇల్లాలు పుస్తలమేటట్టు చేసి మనం పైసలు సంపాదిస్తే మనం పిల్ల మంచిగా ఉంటామా? ఉన్నాం కదా, ఆ దేవుడు చూడమ్మా మేము. సో ఇది, సో నేను విఆర్కే డైట్కి నాకు ఏం అది లేదు. సో అటువంటి సంబంధమే లేదు. ఇంకోటి, నేను డైటీషియన్ని కాదు, నేను ఒక మెడికల్ డాక్టర్ని. డైట్ పరంగా లైఫ్ స్టైల్ మోడిఫికేషన్తో, కొన్ని డైటరీ మోడిఫికేషన్స్తో కొన్ని డిజీజ్ కంట్రోల్ ఉంటుందని నేను నమ్ముతా. అంతేగాని ఓన్లీ డైట్ చేసే రోగాలన్నీ పోతాయి అనేది నేను ఒప్పుకోను. ఓకే, మీకు ఎవరికైనా ఏమైనా డౌట్ ఉంటే ఇప్పుడు అడగండి. ఏం లేదు కదా, అంతే కదా సార్. ఇప్పుడు ఓపీ ఎంతమంది దొరకాలి నేను మాట్లాడతాను. ఓకే, ఓపీ ఎవరెవరు దొరకలేదు ఇక్కడ? మీరు ఒకరికేనా? అందరు దొరికింది కదా? ఎన్ని? 9,000 ఒకరేనా? ఒకరికి ఇచ్చేసి